పశ్చిమాసియా యుద్ధంలో ఎంటర్ అయి ఇరాన్ పై దాడులు చేసిన ట్రంప్ ఇప్పుడు తనని తాను శాంతి దూతగా చెప్పుకుంటున్నారు. ఇరాన్ పై అమెరికా చేసిన దాడులపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇరాన్ భవిష్యత్తులో అణుశుద్ధి కేంద్రాలను పునర్నిర్మించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత శక్తివంతమైన బాంబర్స్, క్షిపణులతో దాడి చేశామని, ఇప్పుడు ఆ ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరిట భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్లోని ఫోర్డ్, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. తాజాగా అమెరికా చేసిన దాడిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దాడులతో ఇరాన్ తన అణుశుద్ధి కేంద్రాలను ఎప్పటికీ పునర్నిర్మించలేదన్నారు. ఆ ప్రదేశాలు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. అత్యంత శక్తివంతమైన బాంబర్లు, క్షిపణులతో అమెరికా 3 అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసింది. తాజాగా ఆ దాడిపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్ తన అణుశుద్ధి కేంద్రాలను ఎప్పటికీ పునర్నిర్మించదంటూ ట్రంప్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన తర్వాత ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ తన అణుశుద్ధి కేంద్రాలను ఎప్పటికీ పునర్నిర్మించలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడే నుంచి అంటూ ఖచ్చితంగా కాదని చెప్పారు. ఆ ప్రదేశం శిథిలావస్థకు చేరుకుందని, B-2 పైలట్లు ఊహించిన దానికంటే బాగా పనిచేశారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ను ఘర్షణను ముగించాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని ట్రంప్ కోరారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడం లేదని, అన్ని విమానాలు తిరిగి వెడతాయన్నారు. ఎవరికీ హాని జరగదు, కాల్పుల విరమణ అమలులో ఉంది. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ మరో పోస్టు చేశారు. అయితే ట్రంప్ ఇజ్రాయెల్ను కాల్పుల విరమణను ఉల్లంఘించవద్దని హెచ్చరించారు. ఆ బాంబులను పడవేయకండి, అలా చేస్తే అది పెద్ద ఉల్లంఘన అవుతుంది. ఇప్పుడే మీ పైలట్లను వెనక్కి తీసుకురండి, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ J. ట్రంప్ అని పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇరాన్ మాపై 3 చోట్ల క్షిపణి దాడులు చేసిందని, ప్రతిస్పందనగా అక్కడి రాడర్ వ్యవస్థలపై తాము కూడా దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. అయితే ప్రధాని నేతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన తర్వాత తదుపరి దాడులకు దూరంగా ఉన్నామని వెల్లడించింది. తమ యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడం పట్ల ఇజ్రాయెల్పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా కాల్పుల విరమణ స్థిరంగా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారని నేతన్యాహు కార్యాలయం వెల్లడించింది. మరోవైపు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్పందించారు. ఇరాన్ అణు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించామని, తద్వారా ముప్పును తొలగించగలిగామన్నారు. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి ప్రతిగా ట్రంప్నకు పూర్తి సహకారం అందిస్తామని, ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నామని నేతన్యాహు పేర్కొన్నారు. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగా స్పందిస్తుందని ఇరాన్ను హెచ్చరించారు. అయితే నేతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ ఇంకా స్పందించలేదు. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా, కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ ఒప్పందం శాశ్వత పరిష్కారమా కాదా అనేది తేలాల్సి ఉంది.